ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. నిన్న ఉదయ సింహాను ప్రశ్నించిన అధికారులు ఇవాళ ఈ కేసులో A1గా ఉన్న రేవంత్ రెడ్డిని విచారించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపైనే ఈడీ అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఇవాళ A1గా ఉన్న రేవంత్ రెడ్డి ఈడీ ముందు హాజరవుతున్నారు. ఏ రకంగా విచారించే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి సునీల్. గుడ్ మార్నింగ్ వలి. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ నమోదు చేసిన నేపథ్యంలో ఆ ఛార్జ్షీట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తిగా నిందితులను కూడా అందరినీ కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డితో పాటు నిన్న ఉదయ సింహాన్ని విచారించినటువంటి ఈడీ అధికారులు ఈరోజు ఈ కేసులో A1గా ఉన్నటువంటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని విచారించడానికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మరికొద్ది సేపట్లో బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి నేరుగా హాజరు కావడం జరుగుతుంది. అతన్ని దీని ప్రధానంగా స్టీఫెన్సన్ కి ఇచ్చినటువంటి 50 లక్షల రూపాయలు ఇస్తామన్నటువంటి 4.5 కోట్లపై పూర్తిగా ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. ఇప్పటికే వీరి ఇద్దరిని విచారించినటువంటి అధికారులు అనేక విషయాలపై కూడా పోలీసులు పూర్తిగా ఈడీ అధికారులు ఆరా తీశారు. అదే తరహాలో రేవంత్ రెడ్డి ఈ కేసులో A1గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడినటువంటి రేవంత్ రెడ్డిని ఈ రోజు ఈ కేసులో ఈడీ అధికారులు పూర్తిగా విచారించే అవకాశం ఉంది. 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చారు, మిగిలినటువంటి 4.5 కోట్లు ఎక్కడ దాచారన్న దానిపైనే ప్రధానంగా ఈడీ అధికారులు దృష్టి సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీ అధికారులు గతంలో తమ ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించి అనేక కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు ఈడీ అధికారులకు లేఖలు ఈ కేసులో మనీ లాండరింగ్ యాక్ట్ కు పాల్పడ్డారు కాబట్టి దీన్ని పూర్తిగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పాల్పడ్డారు కాబట్టి దీన్ని పూర్తిగా విచారించాలని కూడా గతంలో ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు కోరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈడీ ముందు మరికొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. పూర్తిగా